హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ వరల్డ్. ఈరోజు అయితే మన తెలంగాణలోకి స్పెషల్ పండగ అండ్ తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ పెద్దగా చేసుకున్న పండగ అదేందో కాదు, మన బోనాల పండగ. మేమైతే ఫస్ట్ టైం బోనం చేస్తామన్నమాట. మా క్యాస్ట్లో అయితే బోనం లేదు. మీరు ఏ క్యాస్ట్ అని అడగచ్చు. మాది రజక్ అనమాట. మేము రజక్స్. మా క్యాస్ట్లో మేమైతే చేసుకోము. మా క్యాస్ట్లో వేరే వాళ్ళు చేసుకుంటారు, కానీ మాకు ఫస్ట్ నుంచి బోనం లేదు. అయితే మేము ఒకసారి అంటే మొక్కుకున్నామని చెప్పేసి బోనం అయితే ఎత్తుకుందాం అనుకున్నాము. అయితే బోనం రెడీ చేస్తున్నాం చూడండి. ఇది కూడా మేము యూట్యూబ్లో చూసే చేస్తున్నాం. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. కానీ బోనం చేసేటప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము త్రీ సిస్టర్స్ అందరం ముగ్గురం కలిసి చేసినాం అనమాట. ఇది వేస్తుంది మాత్రం నేనే. అండ్ ఆల్సో మన తెలంగాణలోకి తెలిసిందే అనమాట, ఆషాఢ మాసంలో వచ్చేవి బోనాలు. ఆ బోనాల పండుగ ఎంత గ్రాండ్గా చేస్తారో తెలంగాణలో అయితే ఫుల్ అందరికీ పెద్ద పండగ అదే. నార్మల్గా అయితే మేమైతే చిన్నప్పటి నుంచి బోనాల పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే మా గల్లీలో చాలా పెద్దగా చేస్తారనమాట. బోనాల పండుగ ఒకటి చాలా పెద్దగా చేస్తారు. తర్వాత రోజు బోనాల రోజే తొట్టెలు తీసి దాని తర్వాత పలారం బండి తీసి అబ్బో చాలా పెద్దగా చేస్తారనమాట. చాలామందికి తెలీదు ఈ తొట్టెలు తీయడము, ఈ పలారం బండి మా సైడ్ అయితే చేస్తారనమాట. మేమైతే ఇక్కడ యూట్యూబ్లో చూసే నేర్చుకొని చేస్తున్నాం అన్నమాట. చేసేటప్పుడు కూడా చాలా నిష్టతోనే చేసినామండి. ఇంకా ప్రసాదం వండేటప్పుడు కూడా ఏమంటారు, మాట్లాడొద్దు అని చెప్పినారనమాట. మాకు తెలీదు మాట్లాడొద్దని. మా అమ్మమ్మ వాళ్ళు చెప్తే మాట్లాడకుండా నేనే చేసిన అనమాట. ప్రసాదం నేనే చేసి కుండలో పెట్టిన. నేనైతే ఇక్కడ కొంచెం ఏమంటారు, టెన్షన్ అవుతుంది ఫస్ట్ టైం కాబట్టిగా, ఎట్లా వస్తుంది ఏంది అని. అమ్మవారిది కాబట్టిగా ఎట్లా పడితే అట్లా వేయలేం కదా. ఇక మెల్లిగా ఇయర్ బడ్ తీసేసుకొని కళ్ళు ఫస్ట్ డ్రా చేసేసిన. కళ్ళు గీసేటప్పుడు ఎంత భయమైందంటే హ్యాండ్ షేక్ అయింది. యాక్చువల్గా నేను ఇది షార్ట్ వీడియోస్ పెట్టాను. షార్ట్ వీడియోస్లో చాలామంది నన్ను అడిగారనమాట, అక్క కలర్ ఇట్లా బయటకు వచ్చేసింది అని చెప్పేసి. అది కలర్ బయటికి రాలేదు, నాకు చెయ్యి వణకడం వల్ల నేను వేయలేదు. అండ్ ఆల్సో కొంచెం కోపం వచ్చినట్టుంది అమ్మవారికి, చూడండి లైట్గా. ఎందుకంటే ఫస్ట్ టైం కదా చేసేది, అందుకే నాకు అనిపించింది అమ్మవారికి ఎక్కడైనా నేను లోపం చేసినానేమో, అందుకే కోపం వచ్చినట్టు అట్లా కళ్ళ కింద రెడ్గా అయ్యింది అని అనిపించింది. ఇంకా తర్వాత విషయానికి వస్తే అంతా మంచిగానే ఏమంటారు, బోనం అయితే మంచిగానే తీసినాం. ఏం కాలేదు, మంచిగానే తీసేసి మంచిగానే వచ్చినాం. కానీ అమ్మవారి కళ్ళు గీసేటప్పుడు ఆ రూపం చూస్తుంటే అసలు నేనైతే చెప్పలేనమాట. నా హ్యాండ్స్ షేక్ అవుతూనే ఉన్నాయి. ఇంకా ఎప్పుడు గీసేవాళ్ళం కాదు కదా, ఫస్ట్ టైం గీసినాం కాబట్టి ఆ భయం, టెన్షన్ అన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో ఎందుకక్క ఇంతగానో చెప్తున్నానంటే, నాకు అమ్మవారు అంటే కాస్త భయమే. మీకు తెలుసో లేదో, నాకైతే అమ్మవారు అంటే కాస్త భయమే. అందుకే అంత టెన్షన్తో వేస్తున్నాను అనమాట. వేసేటప్పుడు కూడా చాలా ఏమంటారు, మేము ఇక్కడ నలుగురం కూర్చొని చేస్తున్నాం కాబట్టిగా అంత ఏమంటారు, మొత్తం నీట్గా వచ్చిందా రాలేదా. అమ్మవారిని కదా వేసేది, నలుగురు చూస్తారు. అమ్మవారికి కూడా ఉగ్ర రూపం రాకుండా ఉండడానికి ట్రై చేస్తూనే ఉన్నా. ఇంకా బోనాల పండుగ రోజు అయితే బోనం తీసేసిన తర్వాత మనం మేకపోతున్నా లేకపోతే లేని వాళ్ళు కోడిని కోసుకుంటారు. మేమైతే బయట నుంచి అందరు కలిసి, మా తెలిసిన వాళ్ళందరూ కలిసి, చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి మేకను తెచ్చేసుకొని కోసుకొని ఇక పంచుకుంటారు కదా, కొంచెం అని చెప్పేసి. వాళ్ళకు కొంచెం మనకు కొంచెం అని పంచుకుంటాం కదా అట్లా. ఇంకా తినని వాళ్ళకేమో చికెన్ తెచ్చుకునేటోళ్ళం అనమాట. చిన్నప్పటి నుంచి అయితే చాలా అసలు పెద్దగా జరిగేదంటే బోనాల పండుగనే మా గల్లీలో అయితే. ఇంకా నేను నా పెళ్ళి అయిన తర్వాత మా ఇంటి సైడ్ అయితే ఎప్పుడూ జరగలేదు. ఇటు సైడ్ గాగిలాపూర్ సైడ్ ఎప్పుడు నేను బోనాల పండుగ ఒక్కసారి కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోతుండే. అంటే ఇక్కడ విలేజ్లో వాళ్ళు వెళ్తుండే, మేము ఇక్కడ ఉండం కాబట్టి ఎక్కువ అందరూ చేసుకోరు అనమాట పండగ. ఎవరింట్లో వాళ్ళు తీసేసుకొని ఎవరింట్లో చుట్టాలు వాళ్ళు వచ్చేస్తారనమాట. అదే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే చాలా పెద్దగా చేస్తారండి. అసలు అమ్మో చెప్పాలంటే భయం కూడా అవుతుంది, కొంచెం గొడవలు కూడా అవుతూ ఉంటాయి, అంత పెద్దగా చేస్తూ ఉంటారు. అమ్మ బాబాయ్. ఇంకా నెక్స్ట్ అమ్మవారి ఫేసే కాకుండా కళ్ళు ఇవే కాకుండా ఓం గీసినాను.
అట్లనే స్వస్తిక్ కూడా గీసిన, ఎందుకంటే మొత్తం చుట్టూ నిండుగా ఉంటుందని చెప్పి ఓము స్వస్తిక్ వేసిన. ఇది ఆయిల్ తోటి ఇయర్ బడ్ తీసుకొని షేప్ చేసిన తర్వాత కుంకుమ పైన అద్దిన అన్నమాట. ఇంకొకటి ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తే మీకు నచ్చట్లేదేమో, ఎందుకంటే అప్పుడు నేను వీడియో తీయలేదండి, అమ్మవారి మీద కాన్సన్ట్రేషన్ తోటి ఇంకా స్నానం చేసి అట్లనే వచ్చేసినాం కాబట్టి రెడీ అవ్వం కదా, రెడీ అవ్వము. ఇంకోటి ఆ వీడియో దిగి అంత లేదండి, అమ్మవారి మీద కాన్సన్ట్రేషన్ పెట్టినాం కాబట్టి జస్ట్ ఓన్లీ బోనం కుండని మాత్రమే దించినాము. మీరు అడగొచ్చు ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారని, బోనం కుండని మాత్రమే దించినాము, ఫేసెస్ ఏమీ దించుకోలేదు. స్వస్తికి వేయడానికి చాలాసేపు ఓం వేయడానికి చాలాసేపు పట్టింది, అండ్ ఆల్సో ఐస్ వేయడానికి కూడా చాలా టైమే పట్టింది, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా అటు సైడ్ ఏమో ఫ్లవర్స్ ఇంకా చుట్టాలి కదా, ఫ్లవర్స్ కట్టేసి చేయడానికి. ఇంకా మీరు మీ సైడ్ బోనాలు ఎట్లా జరుగుతాయో మాకు కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి ఎట్లా జరుగుతాయని. ఇంకా ఈసారి వచ్చే బోనాలకైతే ఇది లాస్ట్ ఇయర్ అనమాట. ఈసారి వచ్చే బోనాలకైతే మా ఇంటి సైడ్ బోనాల పండుగ చేస్తారు కదా, ఎట్లా చేస్తారని చూపిస్తుంది, ఎందుకంటే డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ మొత్తము. ఏ పండుగ చేసుకోరనమాట. ఇక బోనాల పండుగ అయితే ఎట్లుంటుందో చూపిస్తా వీడియోస్ తీసి. అది కొంచెం ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అండ్ ఆల్సో లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మా బోనం కుండకైతే ఓం అయిపోయింది, స్వస్తికి కూడా వేయడానికి రెడీ అయిపోయినా నేనైతే. నా హ్యాండ్స్ అయితే చూడండి ఎంత షేక్ అయిపోతున్నాయి అంటే, ఆలోచన అంటే ఎట్లా వేస్తే భయం అయిపోతుంది అనమాట. ఇంకా ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది, కళ్ళ కింద స్ప్రెడ్ అయిపోయింది. ఓం స్ప్రెడ్ కాలేదు, స్వస్తిక్ స్ప్రెడ్ కాలేదు. ఓం స్ప్రెడ్ కాలేదు, స్వస్తిక్ స్ప్రెడ్ కాలేదు, కానీ ఐస్ కింద మాత్రం స్ప్రెడ్ అయింది. అదేంటో అర్థం కాలేదు, అమ్మవారి మహిమ అనుకుంటా. అమ్మవారు అయితే మహిమ మాత్రం వెంటనే చూపిస్తూ ఉంటుందండి. చాలామంది అది గమనించరు, నేనైతే గమనించాను. నేను ఇది సెకండ్ టైం ఎత్తుకోవడం, బోనం చేయడం మాత్రం ఫస్ట్ టైం. ఎత్తుకోవడం అంటే నా పెళ్ళిలో మాకు ఒక ఆచారం ఉంటుంది అనమాట, పెళ్ళిలో బోనం ఎత్తుకోవాలి. నేను ఈవినింగ్ బోనం ఎత్తుకున్నాను అనమాట, జస్ట్ ఒక 5 minutes ఎత్తుకున్నా. దాని తర్వాత నాకు అమ్మవారు వచ్చిందనమాట, నాకు కూడా అమ్మవారు వచ్చింది. నాకు కూడా ఏమంటారు, అందుకే గుడికి వెళ్తే భయం, అమ్మవారు అంటే భయం. ఎట్లా ఏంది అని చెప్పేసి ఒక స్టోరీ చెప్తా, అమ్మవారి గురించి ఒక స్టోరీ ఉంది, మొత్తం చెప్తాను అనమాట. నేను అమ్మవారి గుడిలోకి వెళ్తే నాకు ఎంత వైబ్రేషన్ వస్తుందో నాకే తెలుసు. అది అమ్మవారు వచ్చే వాళ్ళందరికీ తెలుసు, అమ్మవారి దగ్గరికి వెళ్తే ఎంత వైబ్రేషన్ వస్తుంది అని. మాలాంటి వాళ్ళు ఏంటంటే చెప్పుకోమన్నమాట. ఇంకా ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో వీళ్ళు రీల్స్ చేసి అమ్మవారి పరువు తీస్తున్నారు తప్ప అలా ఏముండదండి. అసలు ఎక్కడ పడితే అక్కడ రాదు. మనం తలస్నానం చేసి నీట్గా ఉండి తినకుండా ఉంటేనే అమ్మవారు వస్తుంది. ఇట్లా తినేసి మనం ఎప్పుడు పడితే అప్పుడు అమ్మవారు రావడానికి అది ఛాన్స్ ఉండదు. వైబ్రేషన్ కూడా రాదు, వస్తున్నట్టు వైబ్రేషన్ కూడా రాదు. ఇక్కడైతే నేను స్వస్తికి పెట్టడానికి ఆయిల్ బాగా తడి వేసుకొని పెడుతున్నాను, ఎందుకంటే ఇందాక ఓము రాలేదు కాబట్టి నేను హ్యాండ్తోనే వేసేస్తున్నా. నాకు ఇయర్ బడ్ అంతా సెట్ అవ్వలే అనిపించింది, ఇంకా చేతితోనే పెట్టడానికి కూడా చాలా కష్టం అయిపోయింది. ఎందుకో తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి టెన్షన్ ఉంటుంది ఎవరికైనా. ఆ టెన్షన్ని పోగొట్టుకొని చేయండి, ఏదైనా చేస్తేనే చూస్తుంటేనే వస్తుంది. ఇంకా అమ్మవారి మీద భక్తి పెట్టి చేస్తే కంపల్సరీ వస్తుంది. ఫస్ట్ అమ్మవారికి కోపం వచ్చిన బోనం రెడీ అయ్యేసరికి చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకో తెలియదు. మనసంతా అమ్మవారి మీదనే వెళ్ళిపోయింది అనమాట. ఎంత బాగుండేనో అట్లా ఉండే బోనంని అనిపించింది నాకు. కళ్ళు చూస్తేనే అసలు నిజంగా చెప్తున్నా, నాకు ఈ స్వస్తికి ఇవన్నీ వేసినా పక్కకి వెళ్ళినా కానీ కళ్ళల్లోనే నాకు మొత్తం ఉండే అనమాట. బోనం తీసినాక కూడా, అమ్మవారికి సమర్పించినాక కూడా నేను బోనంనే చూస్తూ ఉన్నా. అదేంటో తెలియదు మరి ఎందుకో, అమ్మవారి మహిమ అలా ఉంటుంది. ఇంకా మేము ఇందులోనే ప్రసాదం వేసేసి ఇదంతా రెడీ చేసేసిన తర్వాత ఇందులోనే ప్రసాదం వేసి ఆ ప్రసాదాన్ని గుడికి తీసుకొని పోయినాం అనమాట. గుడికి తీసుకునేటప్పుడు మేము ఏం చేసినామంటే, కొంచెం దూరమే ఉంది కానీ ఫస్ట్ టైం కదా ఎప్పుడు ఎవరు ఎత్తుకోలేదని ముగ్గురం ఎత్తుకున్నాం అనమాట. నలుగురం ఎత్తుకున్నాం, ముగ్గురం అంటే మేము ముగ్గురం, మా అక్క చెల్లెలం, మా అమ్మ కూడా ఎత్తుకుంది. ఫస్ట్ అయితే అమ్మ ఎత్తుకున్న తర్వాత మేము అందరం ఎత్తుకున్నాము. ఎందుకంటే మాకు ఎప్పుడు ఎత్తుకోలేదు, ఎత్తుకోవాలన్న ఆత్రం ఉంటుంది కదా చాలామందికి, గర్ల్స్కి ఉంటుంది అనమాట, చాలామంది ఆడపిల్లలకైతే ఉంటుంది బోనం ఎత్తుకోవాలని.
కాబట్టిగా మీరు ఎప్పుడైనా బోనం అడిగితే ఇవ్వండి, కానీ నిష్టగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. నిష్టగా ఉండని వాళ్ళకి ఇవ్వకండి దయచేసి. అమ్మవారిని ఎలా ఉంచాలో అలాగే ఉంచండి. ఇక్కడ నేను మళ్ళీ స్ప్రెడ్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ కళ్ళు ముక్కు పుడక మళ్ళీ గీస్తున్నా అనమాట. ఇదే నేను యాక్చువల్గా రీల్లో పెట్టిన షార్ట్స్లో పెట్టిన వీడియో. దీన్నే అక్క ఇది కళ్ళ కింద స్ప్రెడ్ అయిపోయిందని ఒక అమ్మాయి కామెంట్ చేసింది. అవునమ్మా, అది నాకు ఏమంటే నేను చూశాను, నాకు అది ఉగ్ర రూపం లాగా అనిపించింది. నాకు అప్పటికప్పుడు మళ్ళీ నేను దాన్ని సరి చేసేసినాను. థ్యాంక్ యూ అండి, చాలామంది కామెంట్ చేసి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మన తెలంగాణలో పండుగలు చాలా ఉంటాయి. ఎల్లమ్మ పండుగలు, అన్ని పండుగలు ఉంటాయి. పరశురాముడు పండుగలు, అన్ని పండుగలు నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు నేను కవర్ చేయడానికి రెడీగా ఉంటాను. ఇంకా మన పండుగల గురించి, మన సాంప్రదాయాల గురించి ఇంకా చెప్పడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఇక్కడ మా బోనం కుండ రెడీ అయిపోయింది, ఇంకా తల్లో పెట్టేసుకోవడమే. ఇక్కడ మా అమ్మ ఎత్తుకొని బయటకు, మా అక్క ఎత్తుకొని బయటకు వస్తుందన్నమాట. మా అమ్మ కాదు, మా అక్క. ఇదిగో ఈవిడ మా అమ్మ. అండ్ బోనం ఎత్తుకొని బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చిన తర్వాత నెత్తి మీద పెట్టేసుకొని వెళ్ళడమే. ఫస్ట్ అయితే అమ్మ ఎత్తుకున్న తర్వాత నేను ఎత్తుకున్న తర్వాత ఇదిగో చూడండి ఎంత అందంగా ఉందో నా బోనము. అసలు నిజంగా చెప్తున్నాను కదా, అమ్మవారు ఉట్టి పడుతుంది కళ అంతా ఆ బోనంలోనే. చూడండి, నాకైతే అట్లా అనిపించింది, వేరే వాళ్ళకి నాకు తెలియదు కానీ నవ్వుతున్నట్టు అనిపించింది. అమ్మవారు నన్ను ఏమంటారు, బోనం చూస్తుంటే నవ్వుతుంది చూసి అన్నట్టు అనిపిస్తుంది. ఇదిగో నేను ఎత్తుకొని ఇంకా ఏమంటారు గుడికి అయితే వెళ్ళినాము, రెడీ అయిపోయినాము. ఇది ఇంటి దగ్గర నుంచి వెళ్ళాక అక్కడ నుంచి మళ్ళీ మాకు కొంచెం దూరం ఉంటుంది, అక్కడ చెరువులాగా ఉంటుంది అనమాట. అమ్మవారి గుడి ఒక పక్కన చెరువు కనబడుతుంది చూడండి. ఇంకా బోనం ఎత్తేసుకొని వెళ్ళిన తర్వాత అమ్మవారి ఏమంటారు దర్శనం చేసుకున్నాక ఇంకెలా ఉంటుందండి అంతే. ఇంకా బోనాల పండుగ అయిపోయిన తర్వాత కోడిని కోసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసి వంటలు చేసుకోవడమే, తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ అండి ఇక్కడ దాకా చూసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.